అయితే సంధ్యావందనం ఎవరు చేయాలి, ఎవరు వినాలి అనే అంశములు ఉన్నాయి ఇక్కడ. సంధ్యావందనం గురించి చెప్పడం ప్రారంభిస్తే ముందు వస్తుంటే ప్రశ్నలు. సాధారణంగా మేము అనేక ఊళ్ళు తిరిగేటప్పుడు ఏమంటే చిన్న సందేహం అని అడుగుతూ ఉంటారు. ఏమిటా సందేహం మీద మేము పోల్ చేస్తూ ఉంటాం. అదేమిటంటే మేము గాయత్రి ఆడవాళ్ళు చేయొచ్చా, సంధ్యావందనం చేయొచ్చు, ఇవి మొదటి ప్రశ్నలు ఇక్కడ. నేను ఎవరైనా చేయొచ్చు పర్వాలేదని చెప్పను, అసలు వాటి గురించి చర్చ చేయదలుచుకోలేదు ఇక్కడ. కొందరు చేయాలి కొందరు చేయకూడదు అనే దాని మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి, చేసి తీరాలి అని ఇక్కడ. మిగిలిన వారు చేయవచ్చా లేదా అనే ప్రశ్న అక్కడ పెట్టి చెయ్యవాలి అని శాస్త్రం ఏది చెప్తుందో వాళ్ళు చేస్తున్నారా లేదా అని ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ మనకి. అందుకు ఎవరికి విధో వాళ్ళు చేయకపోవడం దోషమే కదా. ఎవరికి నిషేధమని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయో వాళ్ళు చేస్తున్నారా లేదా, చేయొచ్చా లేదా అనడానికి ఎవరి స్కూల్స్ వారికి ఉన్నాయి. ప్రధానంగా చెయ్యవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలి, చేస్తున్నటువంటి వారు తెలుసుకుని చెయ్యాలి. అప్పుడు దాని అనుభూతిని రసాన్ని ఆస్వాదిస్తారు. కొంతమంది చేస్తున్న వారు సంధ్యావందనం చెయ్యకపోతే పాపం వస్తుంది, చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ఎలాగోలా చేసేస్తూ ఉంటారు. పైగా సంధ్యావందనం చేయకపోతే ఏ కర్మకు అర్హత లేదు అంటారు కనుక ఏదో తొందరగా అది పూర్తి చేసేసుకుని తర్వాత మిగిలిన కర్మలన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ సంధ్యావందనం చేయనిది ఏ కర్మకు అర్హత లేదనేది ఎంత నిజమో, సంధ్యావందనం అనే కర్మే సంపూర్ణమైనటువంటిదని తెలుసుకుని తృప్తిగా చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఆ తృప్తి కలిగి